పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించుకొని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. ఇటు ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేలంతా సుడిగాలి ప్రచారం చేస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే జరగబోయే అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్కే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో బీజేపీ కబంధహస్తాల్లో ఉన్న భారతమాతకు విముక్తి కల్పించేందుకు కాంగ్రెస్ శ్రేణులన్నీ సైనికుల్లా పనిచేయాలని రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి జీఎం కార్యాలయంలో ఉద్యోగులను కలుసుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో రాష్ట్రం, దేశం అధోగతి పాలైందని ఆయన విమర్శించారు. రాముడి వారసులం, రామగుండం ప్రాంత ప్రజలమని, హనుమంతుల్లా దేశాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాను పీసులని నమ్మి ఓటేస్తే నట్టేట ముంచుతాయంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని, పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. రాహుల్ గాంధీ పాలనలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా ఇలా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు, రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇలా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా కలుస్తూ ఈ దేశంలో మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా రాజ్యాన్ని వెళ్తూ ప్రతి ఒక్క ధరలు పెంచి సామాన్యులను జీవించలేనటువంటి పరిస్థితి, 3 పూటల భోజనం తిందామంటే ఆలోచించే పరిస్థితి, గ్యాస్ ధర 1200, ఇవాళ తిను బండరాలు, నూనె కానీ, బియ్యం కానీ, పప్పులు కానీ ధరలు పెంచి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచుతూ ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి అనగా పూర్తిగా తీసివేసే ప్రయత్నంలో ప్రశ్నించే గొంతును నొక్కడానికి చట్టాలను తెచ్చి ఇలా రైతు చట్టాలు చేసి రైతు భూములకు అదాని అంబాలని కట్టుబెట్టిన తీరు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిసెల రాజేంద్రరావును గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జమ్మికుంటలో విస్తృతంగా ప్రచారం చేశాయి. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన 6 గ్యారంటీ పథకాలను, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 5 న్యాయాల గురించి కూడా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు కాంగ్రెస్ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి ప్రజా సంక్షేమంపైన దృష్టి పెట్టారని, కేంద్రంలో బీజేపీ అవినీతి కార్పొరేట్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, ప్రజా సంక్షేమ ప్రభుత్వం రావాలని, దీనికోసం రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర ద్వారా మోడీ, అమిత్ షా కార్పొరేట్ అదానీ, అంబానీల కుంభకోణాలను, అవినీతిని బయటపెడుతున్నామంటూ పేర్కొన్నారు. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారని చెప్పుకొచ్చారు. గతంలో బీజేపీ ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ మాటను నిలబెట్టుకోలేదంటూ పేర్కొన్నారు. పేదల అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని మోడీ చెప్పి ఇంతవరకు దాన్ని ఊసేలేదంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుందని, బీజేపీ కార్పొరేట్ పాలన పోయి కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పాలన వస్తుందంటూ తెలిపారు. ఈరోజు మరి గడప గడపకి ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ వెలిసెల రాజేంద్రరావు గారు ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ మరి మెయిన్ రోడ్డు నుంచి మొత్తం పట్టణంలో పెద్ద ఎత్తున అందరూ కలిసి తిరుగుతున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 6 గ్యారెంటీల స్కీమ్ తోటి ప్రభుత్వం రాకముందు 100 రోజుల్లో ముఖ్యమంత్రి గారు నెరవేర్చాలని చెప్పి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలుపరిచి ఇక్కడ దేశంలోనూ ఎక్కలేని విధంగా నంబర్ 1 ముఖ్యమంత్రిగా ప్రజల మనిషిగా ప్రజల పాలన అందించాలనే ఉద్దేశంతో 5 గ్యారంటీలను అమలు పరుస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఓదెల మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని లంబాడితండ గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదేశాల మేరకు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. గ్రామంలోని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మండల అధ్యక్షులు ప్రేమ్సాగర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ కేంద్రంలో రాహుల్ని ప్రధానమంత్రిని చేస్తే 5 పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. స్వామినాథన్ కమిటీ ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధర, ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు, ప్రతి తెల్ల రేషన్ కార్డున్న మహిళకు 1,00,000 రూపాయలు, సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందంటూ పేర్కొన్నారు. ఇళ్లు లేని వారందరికీ జూన్ 15 నుంచి ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
వాళ్ళందరినీ పేరు పేరును కూడా వేడుకోవడం జరిగింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందుకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో 6 గ్యారంటీల గురించి సవివరంగా ప్రతి ఒక్కరికి వివరించి చెప్పి ఇప్పుడు ఎన్ని గ్యారంటీలు ఎట్లయితే అమలవుతా ఉన్నాయో రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పడితే వారిచ్చినటువంటి న్యాయమైనటువంటి 5 గ్యారెంటీలను కూడా అదేవిధంగా నెరవేరుస్తామని వారికి వివరించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా పెద్దనపల్లి శాసనసభ్యులు విజయన్న గారిని ప్రగాఢంగా నమ్మకంతో ప్రజలు ఉన్నారు కనుక వారి మీద ఉన్న విశ్వాసంతో తండా గ్రామస్తులంతా కూడా